నాయకుడు తెలుగు డబ్బుడు మూవీ తమిళ లాంగ్వేజ్ లో మామన్నన్ పేరుతో జూన్ 29న థియేట్రికల్ రిలీజ్ అయ్యి పాజిటివ్ రిపోర్ట్స్ అందుకున్న ఈ మూవీని రీసెంట్ గా తెలుగు డబ్ చేసి రిలీజ్ చేశారు. పరియేరం పెరుమాల్ కర్ణన్ మూవీని డైరెక్ట్ చేసిన మారీ సెల్వరాజ్ గారు ఈ నాయకుడు మూవీని డైరెక్ట్ చేశారు. అండ్ ఈ రెండు మూవీస్ లో ఎలా అయితే ఇన్ఈక్వాలిటీ, క్యాస్ట్ సిస్టమ్, అథారిటీ అనే గ్రౌండ్ రియాలిటీ పాయింట్స్ ని చూపించారో ఈ నాయకుడిలో కూడా సేమ్ ఇదే పాయింట్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఎమోషనల్ గా కనెక్ట్ చేయడానికి ట్రై చేశారు. సో ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇట్స్ ఎ డీసెంట్ వాచ్, ఒకసారి చూడడానికి బాగుంటుంది. కానీ మారీ సెల్వరాజ్ గారి తన పాస్ట్ 2 మూవీస్ లో ఉన్న యూనిక్ స్టోరీ టెల్లింగ్ ని త్రూఅవుట్ మూవీ అంతా ఈ మూవీలో ప్రెజెంట్ చేయలేకపోయారని నాకు అనిపించింది. అది ఎందుకో మీకు ఇన్ డెప్త్ రివ్యూలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఈ మూవీ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే, తన తండ్రి కింద పనిచేసిన వ్యక్తి పొలిటికల్ గా ఎదుగుతుంటే చూడలేని రత్నవేలు ఆ తండ్రి తన కొడుకుని పొలిటికల్ పరంగా దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. అండ్ వీరిద్దరి కుటుంబాల రైవలరీలో ఈ కాన్ఫ్లిక్ట్స్ ఎంత ఎక్స్టెండ్ వరకు వెళ్లి ఫైనల్ కంక్లూషన్ ఏమైంది అనేది మీరు ఈ మూవీలో చూడొచ్చు. నిజానికి ఇది చాలా సింపుల్ స్టోరీ లైన్ అండ్ చాలా ఓల్డ్ టెంప్లెట్ ఫార్ములా. కానీ ఈ ప్లాట్ ని మారీ సెల్వరాజ్ గారు తన స్టైల్ ఆఫ్ డైరెక్షన్ స్కిల్స్ తో ఒక కొత్త క్యారెక్టరైజేషన్స్ ని క్రియేట్ చేయడమే కాకుండా స్టోరీ టెల్లింగ్ లో పార్ట్ లాగా అథారిటీ పరంగా డిఫరెన్షియేషన్స్ ని చూపించడం, యానిమల్స్ మధ్యలో డిఫరెంట్ సీక్వెన్సెస్ ని ప్రెజెంట్ చేయడం, ఇదంతా ఆడియన్స్ అటెన్షన్ ని ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంగేజ్ చేస్తుంది. అండ్ ఆ సిచ్యువేషన్స్ అన్ని మనల్ని ఆలోచింపజేస్తుంటాయి. అండ్ చెప్పడానికి ఇది సోషియో పొలిటికల్ డ్రామా అయినా రైటింగ్ మాత్రం చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. అండ్ మారీ సెల్వరాజ్ గారి మూవీస్ లో క్యారెక్టర్స్ మధ్యలో కాన్వర్జేషన్స్ అండ్ స్టోరీ ఎక్కువగా మాట్లాడకపోయినా ఆయన క్రియేట్ చేసే సిచ్యువేషన్స్ ఎక్కువ మాట్లాడుతుంటాయి. అండ్ ఇక్కడ ఒక స్పాయిలర్ చెప్పాలనుకుంటున్నా, లోయర్ కాస్ట్ వాళ్ళకి ప్రోహిబిట్ చేసిన బావిని పిల్లలు తెలియకుండా స్నానం చేయడం కన్నా వస్తే ఆ ఊరి జనం రాళ్లతో కొట్టి చంపే సీక్వెన్స్ చాలా హార్డ్ హిట్టింగ్ ఉంటుంది. అండ్ ఇలా ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ థాట్ ప్రొవోకింగ్ గా ఉండేలాగా చాలా బాగా రాసుకున్నారు. అండ్ మూవీ స్టార్టింగ్ పోర్షన్స్ లో విలన్ అండ్ హీరో క్యారెక్టర్స్ ని ప్యారలల్ గా ఒక అథెంటిక్ వేలో ఇంట్రడ్యూస్ చేయడం భలే కొత్తగా అనిపిస్తుంది. అండ్ స్క్రీన్ ప్లే టూ గ్రిప్పింగ్ గా కూడా ఉంటుంది. బట్ ఈ ఇంటెన్స్ డ్రామా అంతా ఫస్ట్ హాఫ్ వరకే పరిమితం అయిపోయింది. సెకండ్ హాఫ్ నుంచి కంప్లీట్ ప్రెడిక్టబుల్ పొలిటికల్ డ్రామాగా ఒక 1v1 రేస్ లా వెళ్తూ కొంచెం రొటీన్ మేనర్ లో ఉండడం వలన బోర్ కొట్టించింది. అండ్ ఫైనల్ గా ఈ మూవీకి అప్రిషియేట్ చేయాల్సింది మోర్ దాన్ ఏ డైరెక్టర్ వడివేలు గారిని అండ్ ఫహాద్ గారిని. వాళ్ళిద్దరి ఆర్గానిక్ పెర్ఫార్మెన్స్ వల్ల మనం ఆ స్టోరీకి కనెక్ట్ అవుతాం. అండ్ వడివేలు గారిని స్క్రీన్ మీద అసలు ఎప్పుడు చూసానో కూడా గుర్తులేదు. అండ్ ఫస్ట్ టైం వడివేలు గారిని కామెడీ యాంగిల్లో కాకుండా ఒక ఇంటెన్స్ రోల్ లో చూశాను. హీ డిడ్ వండర్ఫుల్. యాజ్ వెల్ యాజ్ ఫహాద్ గారి పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ రోల్ అయినా చాలా ఈజీతో చేసేస్తారు. అండ్ ఉదయనిధి స్టాలిన్ రోల్ కూడా బాగుంటుంది. అండ్ ఇదే ఆయన చేసే లాస్ట్ సినిమా. ఇక నుంచి ఆయన మూవీస్ చేయరు బికాస్ ఆఫ్ పొలిటికల్ జాబ్. అండ్ కీర్తి సురేష్ రోల్ మూవీకి పెద్దగా హెల్ప్ అవ్వలేదు. అండ్ టెక్నికల్ సైడ్ ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా నచ్చింది. బట్ తెలుగు డబ్బింగ్ సాంగ్స్ బోర్ కొట్టించాయి. అండ్ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటాయి. అండ్ రన్ టైం ఎక్కువ అనిపించింది. ట్రిమ్ చేయాల్సిన సీన్స్ కొన్ని ఉన్నాయి. అండ్ అడల్ట్ కంటెంట్ ఏముండదు. బట్ యానిమల్ లవర్ అయితే మాత్రం మీరు డిస్టర్బ్ అయ్యే సీన్స్ ఉంటాయి. సో అవాయిడ్ చేస్తే బెటర్. ఓకే, అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.